హలో అండి, నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామారెడ్డి లోకల్ టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాలను సంక్షిప్తంగా చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాన సేవకుడు డాక్టర్ బాలుకు వాసవి నవరత్న అవార్డు లభించింది. రక్తదాన రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ ఈ అవార్డు ప్రకటించారు. ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్తా చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అవార్డు అందజేశారు. 2007 నుంచి రక్తదాన సేవలు కొనసాగిస్తున్న డాక్టర్ బాలు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందించారు. మొత్తంగా 25,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి అత్యవసర పరిస్థితుల్లో అనేక మందికి రక్తదానం అందేలా కృషి చేశారు. రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడదామంటూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్ బాలు పిలుపునిచ్చారు. గౌరవ డాక్టర్ నీలా శ్రీధర్ గారు ఈరోజు ఆర్యవైశ్య ప్రముఖ సమాజ సేవకులు శ్రీ గంజి రాజమౌళి గుప్తా గారిచే నవరత్న అవార్డు వాసవి అందజేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. రక్తదానానికి మించింది లేదు. గంజి రాజమౌళి గుప్తా గారి ఆశీస్సులతోని, డాక్టర్ నీలా శ్రీధర్ గారి ఆశీస్సులతోని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి వారి ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తానని, IVF ద్వారా నాకు అవార్డు రావడం, దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎల్లాడి నియోజకవర్గంలోని SC/ST వర్గాల కోసం గ్రామ స్థాయిలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ ను కలిసి నియోజకవర్గంలోని 8 మండలాల్లో అవసరమైన గ్రామాలను గుర్తించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలకు ఇవి ఉపయోగపడతాయని వివరించారు. ఎమ్మెల్యే వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిరెడ్డి గోవర్ధన్ పై పోచారం శ్రీనివాసరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాన్స్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ శ్రేణులను అవమానించేలా ఉన్నాయని నాయకులు ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాచిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా నిలుస్తూ భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎల్లాడి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో తాడ్వాయి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్ రోడ్డుకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి ఆ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ఎల్లాడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు తెలిపారు. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని నూతన గృహప్రవేశం చేసిన కుటుంబాలను అభినందించారు. మాచారెడ్డి మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శనిగరం సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో కొనసాగిన ఆయన తాజాగా పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించిన సుందర్ రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు తెలంగాణ చేయూత పింఛన్ల కోసం ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని మాచారెడ్డి ఎంపీడీఓ గోపిబాబు సూచించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు అవసరమైన వివరాలతో గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలిపారు. బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగరాజు, జీపీఓ భూపాల్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థలో పలు ఉచిత కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. సీసీటీవీ కెమెరా ఏర్పాటు, వికలాంగుల కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం వ్యాపార ఏర్పాటు వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు
ఉచిత హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి మేమోతో పాటు ఆధార్, రేషన్ కార్డు, పాన్ కార్డు 5 ఫోటోలతో నస్రుల్లాబాద్లోని ఆర్సిటీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9247540478 నెంబర్కి సంప్రదించాలని సూచించారు. బీర్పూర్ మండల అభివృద్ధికి ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తున్న సర్పంచ్ ధర్మతేజ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు శాల్వాతో సన్మానించారు. ధర్మతేజ నాయకత్వంలో బీర్పూర్ మండలం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకం ఉంచి కొత్త బాధ్యతను అప్పగించిన సర్పంచులకు ధర్మతేజ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.